హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్ర తెలుగు కథలు. బాతు బంగారు గుడ్డు. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డును పెట్టేది. ఆ గుడ్డుని అమ్ముకొని అతడు హాయిగా జీవించేవాడు. కానీ కొంతకాలం గడిచిన తరువాత అతనికి చుట్టుప్రక్కల ఉండే ధనవంతుల్లో కల్లా గొప్ప ధనవంతుడు కావాలనే కోరిక కలిగింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ బాతు రోజుకి ఒక గుడ్డు మాత్రమే ఇస్తోంది. అదే దీన్ని చంపేస్తే దీని కడుపులో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉంటాయి. అవన్నీ నేను తీసుకుంటే చాలా ధనవంతుడిని అయిపోతాను. ఎలాగైనా దీని కడుపులో గుడ్లు మొత్తం తీసుకోవాలి అని అనుకున్నాడు. ఆ ఆలోచన రావడమే తడవుగా ఒక కత్తి తీసుకొని బాతుని కడుపులో కోసి చంపేశాడు. లోపల ఒక్క గుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్త చచ్చిపోయింది. చక్కగా రోజుకు గుడ్డు తీసుకొని ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది కదా అని చాలా బాధపడ్డాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, దురాశ ఎప్పుడూ దుఃఖాన్నే మిగులుస్తుంది. పని చేసే ముందే ఆలోచించాలి. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.